వెల్కమ్ బ్యాక్ గోవా రైడ్ పార్ట్ 2 Day-2కి సుస్వాగతం. మనం గోవాలో ఉన్నాము. ఈరోజు మన ఎక్స్ప్లోరింగ్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి అంజనా బీచ్ కంప్లీట్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి మనం బాగా బీచ్కి వెళ్దాము. బాగా బీచ్ అయిపోయినాక ఇంకా అంతే ర్యాపప్ అయిపోతుంది. నైట్ ఇంకా స్టే చేసేసుకొని మార్నింగ్ లేచేసి ఇంకా బయలుదేరడమే. అంజనా బీచ్ ఎక్స్ప్లోర్ చేసినాము. చూసినారు కదా వీడియో ఎట్లా వచ్చిందో, మంచిగా వచ్చింది అనుకుంటా. బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. బ్యూటిఫుల్ బీచ్ ప్లేసెస్, తర్వాత చాలా స్పోర్ట్ గేమ్స్ ఉన్నాయి. ఎవరన్నా రావాలనుకుంటే ఈ టైంలో మస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. అప్ టు జనవరి ఫిబ్రవరి వరకు మంచి సీజన్ టైం ఇది. మీరు ఇప్పుడు మనం అంజనా బీచ్ నుంచి టువర్డ్స్ బాగా బీచ్ మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 5.6 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి డిపెండ్స్ అపాన్ మనం మ్యాక్సిమం 18 మినిట్స్ లోపల వెళ్తామని గూగుల్ చూపిస్తుంది. బట్ గూగుల్ లంచ్ వచ్చేసి నేను అంజనా బీచ్లోనే తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుండింది. రీజనబుల్ ప్రైస్లో మొత్తం ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ మధ్యాహ్నం లంచ్ రెండు కలిపి 500 లోపల అయిపోయింది. బాగా బీచ్కి వెళ్తున్నాం కదా, వీలైతే నా బాగా బీచ్ దగ్గర మొత్తం సన్సెట్ చేసేసుకొని కొద్దిగా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేసుకొని వీలైతే నైట్ అక్కడే డిన్నర్ చేసేసుకొని వచ్చి పడుకోవడమే. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరడమే. ఈసారి ఏమంటే నేను మార్నింగ్ వచ్చేసి నేను గోవా టు బెంగళూరు అయితే వెళ్ళట్లేదు. గోవా టు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నా. కర్నూలు డిస్టిక్ ఆదోని టౌన్ మా ఊరికి వెళ్తున్నాను అనమాట. ఇంకా 3.9 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది మనకి. ఇంకోసి చూడండి, మేము ఎక్కడైతే నేను ఇప్పుడు హాస్టల్లో ఉన్నానో మనకి పక్కనే రెంటెడ్ బైక్స్ అని ఉన్నాయన్నమాట. మీకు ఇన్ కేస్ కింద మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ కాకుండా బస్సులో వచ్చినారనుకోండి, మీకు హ్యాపీగా రెంటెడ్ బైక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడనే కాదు, ప్రతి ఒక్క హాస్టల్ దగ్గర అయితే మీకు రెంటెడ్ బైక్స్ ఉంటాయి. తర్వాత రూమ్స్ అయినా కానీ ఎక్కడైనా ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు రెంటెడ్ బైక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఏం లేదంటే ఒక జిరాక్స్ కాపీ ఇస్తే చాలా వాళ్ళకి మీకు బైక్ ఇచ్చేస్తారు. స్టార్టింగ్ ప్రైస్ కూడా ఏం లేదు, 250 to 300 రూపీస్ అంతే, ఎక్కువ కూడా లేదనమాట. మనము ఇవాళ ఏం చేద్దామంటే బాగా బీచ్లో సన్సెట్ చూసుకుందాము. వచ్చేసి మళ్ళీ మనకి పక్కనే అంజనా బీచ్ కాబట్టి నైట్ టైం ఎలా ఉంటుందో బీచ్ కూడా చూపిస్తాను ఈరోజు మీకు. నైట్ టైం అయితే మీరు సముద్రం దగ్గర పోయినారనుకోండి, ఆ అలల శబ్దం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. చాలా సైలెంట్గా ఉంటుంది కదా సముద్రము. సైలెంట్గా ఉన్న ప్లేస్లో సముద్రం అయితే అలల సౌండ్ మాత్రం మామూలుగా ఉండదు. అలా మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఇక్కడ మొత్తం సముద్రం నీళ్ళు అన్నమాట, పెద్ద కాలువలా ఉంది. అదంతా సీ వాటరే కదా. పక్కన సీ వాటర్, ఇటుపైక టెంకాయ చెట్లు, పైన సూర్యుడు. మామూలుగా వ్యూ అదిరిపోయింది. సూపర్ రేంజ్లో ఉంది. వచ్చేసి మీకు ఇప్పుడు నేను ఏదైతే అంజనా బీచ్ ఉన్నానో అక్కడ నుంచి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ పోయినాం అనుకోండి, ఒక 1 కిలోమీటర్ అంటే సముద్రంలోనే ఒడ్డుకి నడుచుకుంటూ పోయినాం అనుకోండి, మనకి కాలంగట్ బీచ్ ఫస్ట్ బాగా బీచ్ వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి అలానే సముద్రంలోనే నడుచుకుంటూ పోయినాం అనుకోండి, మళ్ళీ కాలంగట్ బీచ్ వస్తుంది. ఇది కంటిన్యూషన్ అనమాట. బట్ ఏమంటే మనం నడవడానికి ఓపిక ఉండదు కాబట్టి మనము ఏం చేస్తాం, మనము వెహికల్ వేసుకొని వెహికల్లో పోవాల్సి వస్తుంది. సో అందుకే మనకి ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. మనం ఎక్కువ పడ్డది. యాక్చువల్ మనం కొంచెం ముందుకు వెళ్ళి రైట్ వెళ్ళాల్సి వచ్చింది. ఈ సందు వెళ్ళాలి మనం, బట్ మనం పొరపాటున వేరే సందుకి వెళ్ళిపోయినాం. ఓకే, ఇక్కడ దారి ఉందిలేండి, ఇక్కడ వెళ్ళిపోదాం. ఇట్లే మళ్ళీ అంత దూరం ఇక్కడ వెళ్తాం. ప్రస్తుతానికి అయితే మనం బ్యూటిఫుల్ సన్సెట్ దగ్గర అయితే వెయిట్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి బాగా బీచ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సముద్రం అయితే అలలు ఇక్కడ మరీ ఎక్కువ ఉన్నాయి. మనకి అంజనా బీచ్లో చూస్తే అదొక డిఫరెంట్ కలర్, అదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్. అండి వచ్చేసి మొత్తం గేమ్స్ అనమాట. ఇక్కడ మస్తు గేమ్స్ ఉన్నాయి అసలుకి. చూసిన స్పీడ్ బోటు, తర్వాత బనానా రైడ్, ఇదైతే హైలైట్. ఇప్పుడు బనానా రైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి కొద్దిగా అలా సముద్రంలోకి తీసుకెళ్ళేసి ఇంకొక బోట్ వస్తుంది అనమాట. ఆ బోట్కి వచ్చేసి దారం కట్టేసి మళ్ళీ అలా ఒక చిన్న రౌండ్ వేసుకొచ్చి చూస్తున్నారు కదా, అది తీసుకొచ్చేసి ఇక్కడ ముందుకు వచ్చేసి ఆ రోప్ని వదిలేస్తారనమాట. అప్పుడు అందరు జంప్ అయిపోతారు అనమాట వాటర్లోకి. బాగా మంచి ఫన్ అనమాట. మామూలుగా అయితే బాగా బీచ్లో అయితే ఫుల్ గేమ్స్ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరే ఇక్కడ.
డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అనమాట. పారాస్లైడింగ్ ఉంది, తర్వాత బనానా రైడ్, తర్వాత స్పీడ్ బోట్ ఉంది. మస్తు గేమ్స్ అయితే ఉన్నాయి. అదిగో ఇప్పుడు పడేసినారు చూడండి, మొత్తం అందరు అట్లా కింద పడిపోతారు, మొత్తం లేచి బయటకు వస్తారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలుకైతే. రైడ్స్ అయితే మాకు ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే కింద వాటర్ గేమ్స్ బాగా అక్కడండి. బట్ ఏమంటే ప్రైస్ కూడా మామూలుగా చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ. ఇన్ కేస్ కింద మీకు తక్కువ ప్రైస్లో కావాలంటే కింద సౌత్ గోవాకి వెళ్తే కింద తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ గోవా. ఇవన్నీ బాగా బీచ్, అంజనా బీచ్, కాలంగడ్ బీచ్ ఇవన్నీ నార్త్ గోవా. బట్ ఏమంటే వాటర్ గేమ్స్ అయితే చాలా థ్రిల్లింగ్ ఉంటాయి. ఇంకోటి ఏమంటే క్రౌడెడ్ ఏరియా ఇది వచ్చేసి. బట్ నాకు ఏంటంటే ఇక్కడ చూస్తున్న రైడ్స్ అని చూస్తుంటే మస్తుగా ఏమంటే మంచి ఫీల్ వస్తామన్నమాట, మంచి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకు కూడా. బట్ నేనేమంటే ఇప్పుడు మన దగ్గర బ్యాగ్ ఉన్నాయి, అన్ని లగేజ్ ఉన్నాయి, ఎక్కడికి ఎవరికి ఇచ్చిపోయినా కూడా కష్టమే కాబట్టి సో ఏ రైడ్ అయితే చేయలేదు మీకోసం అని చూపిస్తూ ఉన్నాయి ఈ రైడ్స్ ఏమేమి ఉంటాయని. మొత్తం అలలు అయితే ఓ రేంజ్లో, ఇంకా మధ్యాహ్నం అయిపోయినాయంటే అలలు ఓ రేంజ్లో ఎగురుతూ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయినామనుకోండి ఆ సౌండ్ ఇంకా భయంకరంగా ఉంటుంది. అబ్బాయి ఏం రైడ్ చేస్తున్నాడు ఆయన, మామూలుగా స్పీడ్ బోట్స్. వావ్, అమేజింగ్. పక్కనే రెస్టారెంట్స్, ఎంత బాగుంది చూడండి. ఇది చిన్న రెస్టారెంట్లో గడ్డేసి పైన గడ్డ వేసినారన్నమాట. ఏదో మనకి ఏమంటారు అబ్బా, డిఫరెంట్ ఫీల్ అనమాట అదొకటి. బీచ్ ఒడ్డున మనకి రెస్టారెంట్స్ అలా ఉన్నాయంటే పక్కలే టెంకాయ చెట్లు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అనమాట. మామూలుగా ఓ రేంజ్లో ఉంది. సూపర్ అంటే సూపర్. ఇవి చూస్తున్నారు ఎంత బాగుంది ఈ రెస్టారెంట్. చూడడానికి మాత్రం అక్కడ కూర్చొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అంటే సూపర్గా ఉంటుంది. బట్ ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే, నేను బాగా బీచ్లో అయితే తినట్లేదు. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఈవినింగ్ వరకు సన్సెట్ వరకు బాగా బీచ్లో ఉండేసి తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడ నుంచి నైట్ అంజనా బీచ్కి వెళ్ళేసి అక్కడ తినేసి, ఎందుకంటే మనకి హాస్టల్ దగ్గరే కాబట్టి అక్కడే తినేసి అంజనా బీచ్లో అక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళి పడుకోవడమే అనమాట. అది ప్లాన్ చేసినాను. బాగా బీచ్ ఏమంటే ఫుల్ క్రౌడెడ్ ఏరియా. ఇప్పుడే ఇంత జనాలు ఉన్నారు, ఇంకాసేపట్లో చూడండి ఎలా వస్తారు జనాలు. ఓ రేంజ్లో వస్తున్నారు జనాలు మాత్రం. ఇప్పటికే ఓకే ఇంక్రీజ్ అవుతూ ఉన్నారన్నమాట. కాస్త జనాలు వస్తూ ఉన్నారు. ఇంకాసేపట్లో ఓ రేంజ్లో వచ్చేస్తారు జనాలు. పారాస్లైడింగ్, ఇది వచ్చేసి పారాస్లైడింగ్ అనమాట. ఇక్కడ మనకి బోర్డు వచ్చేసి ఇక్కడ నుంచి ప్యాకేజ్లా ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా 5 గేమ్స్ కానీ ఇంత ఉంటుంది. వీళ్ళు ఏమంటే పారాస్లైడింగ్ ఇక్కడ ఒక బోర్డు వచ్చేసి మనల్ని తీసుకొని సముద్రం లోపలికి తీసుకెళ్తారన్నమాట. అక్కడికి వెళ్ళేసి మొత్తం గేమ్స్ ఆడిపిస్తారు. ఇదైతే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, నాకు నచ్చింది. బీచ్లో ఇలా ఫుట్బాల్ ఆడుతుంటే ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. మనం మామూలుగా సినిమాలో అయితే చూసింటాం ఇవన్నీ చాలా వరకు. బట్ ఇలా బీచ్ దగ్గర మనం ఇలా చూస్తుంటే నేను చాలా మస్తు హ్యాపీ ఫీల్ అయినా. సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. చూస్తున్నారు కదా అంత క్రౌడెడ్గా ఎలా అయిపోయింది. ఇప్పుడు సన్సెట్ కూడా దగ్గరకు వచ్చేసింది అన్నమాట. బ్యూటిఫుల్ సన్సెట్. మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు కూడా చాలామంది వచ్చేసినారు. బీచ్ మొత్తం ఫుల్ క్రౌడెడ్ అసలుకి. అటు తిరిగినామంటే జనాలు, ఇటు తిరిగినామంటే జనాలు. ఇప్పుడు మీరే చూస్తారు చూడండి ఎట్టున్నారో, చూపిస్తాం మంచిగా. మామూలుగా ఓ రేంజ్లో ఉంది బీచ్ మాత్రం, బాగా బీచ్. ఇప్పుడు సన్సెట్ అయిపోతుంది ఇంకాసేపట్లో. ఆ అలలు వచ్చేసి మన కాళ్ళ తగులుతుంటే ఆ డిఫరెంట్ ఫీల్ అనమాట. మీరే ఫీల్ అవుతారు. ఎప్పుడన్నా మీరు ఇలా సీజన్ టైమ్స్లో రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా జనాలు ఎట్లున్నారో, వామ్మో రచ్చ అనమాట, మామూలుగా లేదు. రేంజ్లో వచ్చేసినారు జనాలు మాత్రము. గోవా కాదు ఇది, అందుకే ఇక్కడ రచ్చ ఉంటుంది కాబట్టి మనకి అంజనా బీచ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది. నిజంగా చెప్పాలంటే మీరే చూసింటారు, ఇంతకుముందు వీడియో చూసింటే మీకు అర్థమయ్యేది అంజనా బీచ్ ఎలాగుందో. బ్యూటిఫుల్ సన్సెట్ చూస్తున్నారు కదా, ఆ సముద్రంలో ఆ సన్ యొక్క షాడో ఎలా పడింది. వావ్, అమేజింగ్ అనమాట. ఆ లుక్కే డిఫరెంట్గా ఉంది. బాబా చూడండి ఎట్లుంది క్లైమేట్. ఫుల్ మొత్తం సన్సెట్ అవుతుంది. ఇంకా సన్సెట్ దగ్గర ఆ అలలు, ఆ సన్ యొక్క షేడ్ పడింది, చూడడానికి అయితే మామూలుగా లేదు, రేంజ్లో ఉంది. వావ్, ఇవి వచ్చేసి నార్మల్ బోట్స్. అందరు గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయినా కూడా ఇంకా ఆడుతూనే ఉన్నారు. మోస్ట్లీ 7 వరకు ఉంటుంది నాకు తెలిసి టైము. గేమ్స్ వచ్చేసి బ్యూటిఫుల్ సన్సెట్ దగ్గర మనం అలా పారాస్లైడింగ్ చేస్తుంటే ఆ మజానే వేరు. Check the mic and make sure it sound right, boys.
it sound right, boys. ఇప్పుడు ఇది వచ్చేసి నేను అంజనా బీచ్కి అయితే వచ్చేసినాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, వచ్చేసి అంజనా బీచ్లో ఒక రెస్టారెంట్ మధ్యాహ్నం తిన్నా కదా, అదే రెస్టారెంట్ అనమాట. ఇప్పుడు నేనైతే చికెన్ సిజిలర్స్ ఆర్డర్ ఇచ్చినాను, ఇప్పుడు వస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, చికెన్ సిజిలర్స్ అనమాట. ఇది వచ్చేసి అట్లా పొగలు వస్తున్నాయి. సిజిలర్ అంటే అట్లా ఇంకా చెట్ చట్ 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 అని సౌండ్ వస్తుంటుంది. మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ వినిపించింది అనుకుంటా సౌండ్. మొత్తం క్యాబేజ్లో ఒక దాంట్లో పొటాటో ఫ్రైస్ ఉన్నాయి, ఇంకొక దాంట్లో చికెన్ ఉంది, ఇంకొక దాంట్లో రైస్ ఉందన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినా కదా, మొత్తం ఫేస్ మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది. ఇంకోటి ఏమంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందన్నమాట మనకి సముద్రంలో. ఫేస్ మొత్తం జిడ్డు జిడ్డు అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నైట్ వ్యూ, ఇక్కడ పార్టీస్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, నైట్ లైఫ్ ఇంకో మాత్రం మామూలుగా ఉండదు, రేంజ్లో ఉంటుంది. చాలామంది క్యాసినోస్లో ఎంజాయ్ చేస్తారు, ఇలా బీచ్ సైడ్ కూడా ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఎలా ఉందో వ్యూ మీరే చూడండి ఒకసారి అక్కడ. వావ్, ఆ రెస్టారెంట్స్కి లైటింగ్స్ కానీ, చాలామంది క్యాండిల్ డిన్నర్ చేస్తున్నారట బయట టేబుల్స్ మీద కూర్చొనిగా. వావ్, నేను వచ్చేసి ఇదే రెస్టారెంట్లో తిన్నామంటే చికెన్ సిజిలర్స్. 350 రూపీస్ అయింది నాకు చికెన్ సిజిలర్స్కి. మొత్తానికి మీకు ఈ లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్కి మీకు ఈ లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ లాగ్.